వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్కారం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చే పథకాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ పథకాలు జగన్ ప్రభుత్వం అయితే మంగళం పాడేసిందని చెప్పుకోవచ్చు. దేనికంటారు? దేనికంటే పరిపాలన చేతగానోడికి ఏం చేద్దామా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినోడు ఒక్కడే కదా. భారతదేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సచివాలయానికి పోయి పరిపాలన చేస్తాడు. సచివాలయాన్ని ఇంట్లో పెట్టుకున్నటువంటి సచివుడు కదా ఈయన. సచివాలయాన్ని ఇంట్లో పెట్టి సిగ్గు లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఇంట్లో బానిసగిరి చేసి శంషాగిరి చేస్తారు, గులాంగిరి చేస్తారు జగన్ గారికి. చట్టం పట్టదు, రాజ్యాంగం పట్టదు. రాష్ట్రంలో నడిచేదంతా అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కాదు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుందంతా భారతీయ రాజ్యాంగం, భారత రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగం. ఎస్సీ ఎస్టీ సోదరులారా మేల్కోండి. జగన్ దెబ్బ మీకు అబ్బా ఎలా తగిలిందో నేను ఒక పథకం గురించి చెప్తా ఏనండి. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ మరియు జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఎస్సీ ఎస్టీ అందించే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకాళ్ళడ్డింది. మనం నవరంధ్రాల పథకాలు తప్ప ఈ పథకాలన్నీ మనకు తెలియదు కదా. ఎప్పుడన్నా ఆ గిరిజన శాఖ మంత్రి ఢిల్లీ బంగ నువ్వు చూసినావమ్మా? ఎస్సీ ఎస్టీ మంత్రి ఢిల్లీకి పోయి ఈ పథకం గురించి మాట్లాడంగా చూసావా? ఢిల్లీ దేనికి పోతారు? వాళ్ళ బాబాయిని చంపిలా వివేకానంద రెడ్డి హత్య కేసులా. ఆ కేసు నుంచి తమ్ముడు రక్షించుకోవటానికి ఢిల్లీ పోయింది, కానీ ఇటువంటి పథకాల గురించి ఆయనకేం తెలుసా? తర్వాత కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలు ఇవ్వకుండా దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది. ఏంది సార్ ఆ పథకం అంటాం? ఎస్సీ ఎస్టీ సోదరులు వినండి, మంచి మాట చెప్తాడు మధు సార్ అంటేనే మంచి మాట చెప్తాడు. టర్మ్ లోన్లు గరిష్టంగా 3 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇచ్చేవాళ్ళమ్మ. టర్మ్ లోను అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? ఎప్పుడన్నా నిన్నవా ఈ పదమా? గ్రాస్ పీరియడ్ పెట్టుకుంటారు. 5 ఏళ్లకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో 10 ఏళ్లకో నెల ఈఎంఐ కట్టుకునేది. దాన్ని టర్మ్ లోన్ అంటారు అన్నమాట. అంటే నెలకైనా పెడతారు, 3 నెలలకైనా పెడతారు, 6 నెలలకైనా పెడతారు. ఇలా కట్టుకుంటా పోయేదాన్ని టర్మ్ లోన్ అంటారు అన్నమాట. ఆ టర్మ్ లోన్ ఎంత ఇస్తారు? 3 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చేటటువంటి టర్మ్ లోన్ అమ్మ. ఈ పథకాన్ని రద్దు చేసిండు జగనాసురుడు. ఎస్సీ ఎస్టీ సోదరులారా లేస్తే జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ అంటాడు కదా. ఒక 50 లక్షలు తెచ్చుకున్నారు అనుకున్నామమ్మా. దాంట్లో ఎంత సబ్సిడీ వస్తుందో చెప్పనా? ఎస్సీ ఎస్టీలకా 25 లక్షలు కట్టబడలే. ఆ 25 లక్షల డబ్బు ఎవరు కట్టాలా? ఆ 25 లక్షలు రుణమాఫీ పోద్ది. 25 లక్షలు ఎవరు కట్టాలా? ఈ 25 లక్షలు ఇతను కట్టుకుంటాడు. 25 లక్షల్లో 60% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత? 35%, కేవలం 5%. కేవలం 5%. అర్థమవుతుందా? ఇటువంటి అద్భుతమైన పథకాన్ని ఏం చేశారు? నాశనం చేసేసాడు. ఎంత గొప్ప పథకం ఆలోచించుకోండి. 3 లక్షల నుంచి 50 లక్షల వరకు టర్మ్ లోను. అంటే అటువంటి సదుపాయాన్ని నాశనం చేసినటువంటి ఈ నవరంధ్రాల పథకాలు పేరు చెప్పి గండి కొట్టిండుగా. 2015-19 మధ్యంలో అంటే ఎవరిది? చంద్రబాబు నాయుడు యుగం. చంద్రబాబు నాయుడు యుగం స్వర్ణయుగం అని నేను చెప్పగలను. 23,000 మంది ఎస్సీ ఎస్టీలకి ఎంత వచ్చిందో చెప్పనమ్మా? 515 కోట్లు ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేక, వాళ్ళు చేసిన పని చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పాలా. ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి బాధ్యత లేదు. 2015-19 మధ్యకాలంలో 23,000 మంది ఎస్సీ ఎస్టీలకి ఎంత డబ్బు అందింది? 515 కోట్లు. మన జగనాసురుడు కూడా ఉండరుగా. ఈ జగనాసురుడు ఏమి ఇచ్చిండో అది కూడా చెప్తాను నేను. 2021 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ టర్మ్ రుణాల కింద ఏపీకి ఎంత మంజూరైంది చెప్పనా? 6,54,00,000 కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది రాయితీ నిధులు. ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇలా. ఈ ఏం చేశారంటే ఈ మొత్తం ఎత్తేసారు. ఆ పథకమే ఎత్తిపోయిందమ్మా. గిరిజనుల నుంచి స్పందన లేకపోవడం, అధికారులు మొత్తం ప్రక్రియనే నిలిపివేశారు. దీనిపైన ఎస్సీ ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలకు ముందమ్మా 4 ఏళ్ళు నిద్రపోయి, శర్మిలా చెప్తుంది కదా, కుంభకర్ణుడన్నా 6 నెలలు నిద్రపోయి 6 నెలలు
తిరిగే ఓడరా, నువ్వు 4 సంవత్సరాల 9 నెలలు తాడేపల్లి ప్యాలెస్లో కుంభకర్ణులాగా నిద్రపోయినవరా, నీ కాడికి కుంభకర్ణుడే మేలని సొంత చెల్లెలు అంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో కేంద్రం నుంచి కొంత డబ్బులు వచ్చినాయమ్మా, చెప్తానేనండి. అది ఒక పథకం ఉంది, ఏందో తెలుసా, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ కింద చివరికి ఏం చేసిండో తెలుసా, ఒక 100 మందికి లెట్రిన్ రూమ్లో క్లీన్ చేసే మిషన్లు ఉన్నాయి కదా, 38 కోట్లు పెట్టి అవి కొనిచ్చారు. సిగ్గుపోతుందని చెప్పి పొరుగున పోయి 38 కోట్లు పెట్టి ఈ సఫాయి కార్మికులు లెట్రిన్ రూములు ఖాళీ చేసే వెహికల్ వల్ల 100 మందికి అందించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎంతమందికి సాయం చేసిండమ్మా, 23,000 మందికి 515 కోట్ల రూపాయలు. అంటే ఎవరు పరిపాలన దక్షుడో ఎవడు పరిపాలన హీనుడో అర్థం చేసుకోమని ఈ ఒక పథకం గురించి మాత్రం చెప్పగలను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నా 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 అంటాడు కదా, నా అని నాకి పెట్టినరా ఎస్సీ ఎస్టీని అర్థం చేసుకోండిరా. ఎస్సీ ఎస్టీలో ఒక్క ఓటు కూడా వేయబాకండిరా జగన్మోహన్ రెడ్డి అని దుష్టుడికే, మిమ్మల్నే సర్వనాశనం చేసి పెట్టినరా స్వామి.